తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మ్యారేజ్ మధ్యవర్తులకు, పెళ్లిళ్ల పేరయ్యలకు నా నమస్కారం. నేను ఈ రోజు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే, చాలా మంది మ్యారేజ్లు చేద్దామని చెప్పేసి మార్కెట్ లోకి వస్తున్నారు. ఏదో వాళ్ళు 3,000 ఇస్తేనో, 5,000 ఇస్తేనో, 10,000 ఇస్తేనో తీసుకుంటున్నారు. వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బందులు అని అంటే, వాళ్ళకు సేల్స్ చేయడం వచ్చుడు కానీ సర్వీస్ అనేది ఇవ్వడం రాదు. కాబట్టి అప్పుడు ఏమైపోతుందంటే, తొందరలోనే మార్కెట్ లోకి వస్తారు, తొందరలోనే బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సేల్స్ ఎంత గొప్పగా చేసినాం అనేది కాదు, సర్వీస్ ఎంత గొప్పగా ఇచ్చినాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి వ్యక్తి ఏంది అని అంటే, సర్వీస్ ఇచ్చే క్రమంలో దారులనే ఎత్తుక్కోవాలి. ఆ దారులనే ఎత్తుక్కోకుండా నేను ఫీల్డ్ కి వచ్చేస్తా, నేను ఉంటా, నేను చేస్తానంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. సర్వీస్ లో ప్రతిరోజు లర్నింగ్ ఉంటది, ప్రతిరోజు నేర్చుకోవడం ఉంటది, రోజు కొత్త కస్టమర్స్ వస్తారు, రోజు బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటది. కానీ సర్వీస్ లో లోపం ఉంది అని అంటే ఆ బిజినెస్ అనేది అవుట్డేటెడ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ప్రతిరోజు నేను చెప్తున్నా ఈ ప్రతి టాపిక్ ను మన మ్యారేజ్ మధ్యవర్తులు కావచ్చు, లేకుంటే ఇంకే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనం నేర్చుకున్నాము, నాకేం చేసేది అని చెప్పకుండా, నాకేం చేసేది అని అనుకోకుండా మన మ్యారేజ్ మధ్యవర్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గ్రూప్స్ లో కావచ్చు, లేకపోతే మనకు సంబంధించిన ఫ్రెండ్ కావచ్చు, మ్యారేజ్ మధ్యవర్తిగా మారాలనుకుంటున్నప్పుడు మన జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తే ఎంతో కొంత వాళ్ళకు సహాయపడినట్టు ఉంటది. కాబట్టి ఖచ్చితంగా చెప్పండి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. టాపిక్ ఏంది అని అంటే, ఈరోజు సేల్స్ అండ్ సర్వీస్. అందరికీ సేల్స్ చేయడం తెలుసు, ఎవరైనా చేస్తారు. నేను చేస్తా, సాయి చేస్తాడు, రగన చేస్తాడు, జ్యోతక్క చేస్తుంది, ఎవరైనా చేస్తారు. ఎన్ని అబద్ధాలు చెప్పైనా కట్టిస్తావు. మీకే చెప్తున్నా, మధ్యవర్తులందరికీ ఎన్ని అబద్ధాలు చెప్పైనా సేల్స్ చేస్తావు, దాన్ని డబ్బు రూపంగా 3,000, 5,000, 10,000 మార్చుకుంటావు. కానీ ఎప్పుడైతే సర్వీస్ ఇవ్వవో, సర్వీస్ ఇవ్వనప్పుడు మార్కెట్ లో ఉండలేవు ఎక్కువ కాలం. కాబట్టి దానికి సూత్రాలు ఉన్నాయి. సర్వీస్ అనేది ఎలా ఇవ్వాలి, ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క విధంగా ఉంటది. రియల్ ఎస్టేట్ అయితే ఒక విధంగా ఉంటది, లేకపోతే ఇంకా ఫ్లాట్స్ బిజినెస్ దాంట్లో కూడా డిఫరెంట్స్ ఉంటాయి. కాబట్టి భూములు అమ్మేటప్పుడు ఒక విధంగా ఉంటది, మన మ్యారేజ్ సంబంధించి ఒక విధంగా ఉంటది, లేకపోతే ఫంక్షన్ హాల్ నడిపించేటోళ్ళకి ఒక విధంగా ఉంటది, సర్వీస్ అనేది కిరాణా షాప్ నడిపించేటోళ్ళకి ఇంకో విధంగా ఉంటది. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని సర్వీస్ బేస్డ్ ఉంటాయి. మనది సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ కాదు. అంటే మనము వాళ్ళకు ఏం కావాలనో మన రిక్వైర్మెంట్ అనేది పూర్తిగా తెలుసుకోవాలి. కస్టమర్ది రిజిస్ట్రేషన్ అయినప్పుడు, అయ్యా నేను ఎంత వరకు సర్వీస్ ఇవ్వగలను, నేను ఎన్ని రోజులకు ఒకసారి సర్వీస్ ఇస్తాను, నేను ఎలా పని చేస్తాను అనే విషయాన్ని మీరు సేల్స్ చేసేటప్పుడు చెప్పకపోతే మీరు నిండా మునిగినట్టే. మీరు అనవసరమైన ఫాల్స్ ప్రామిస్లు కావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రలోభాలకు చెప్పేసి నీకేం చేసేది, నీ 15 రోజుల్లో పెళ్లి చేస్తా, 20 రోజుల్లో పెళ్లి చేస్తా, నెల రోజుల్లో పెళ్లి చేస్తా అని చెప్పేసి చాలా మంది చెప్తారు. ఇది ఇలా పద్ధతి కాదు మీది. ఎందుకోసం అంటే, పెళ్లి అనేది నువ్వు నిర్ణయిస్తే కాదు. నిజంగా అమ్మాయికి అబ్బాయికి నచ్చితేనే పెళ్లి అయితే తప్ప, ఏదో నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీకు 3,000 కట్టిండు, 6,000 కట్టిండు, 10,000 కట్టిండు అని అంటే పెళ్లి అయితే మాత్రం కాదు. కాబట్టి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఎలాంటి సర్వీస్ ఇస్తావు, ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడతావు, నువ్వు ఎట్లా కస్టమర్ కు అందుబాటులో ఉంటావు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తూ ఉండాలి. ఇవన్నీ చాలా మంది చెప్పారు. దీంట్లో ఎలా ఉంటారు అని అంటే, కస్టమర్స్ అనేటోళ్ళు HWC, ఇది ఆల్రెడీ టాపిక్ చెప్పిన నేను. ఇది అనేది ఎలా పనిచేస్తుంది అని అంటే, సర్వీస్ ఇచ్చే క్రమంలో కస్టమర్ హార్ట్ గా ప్రవర్తిస్తాడు. ఎట్లా ప్రవర్తిస్తాడు అంటే, నాకు 5 రోజులు అయిపోవాలా, 3 రోజులు అయిపోతా అని అనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నది వేరు, ఇంతకు ముందు చెప్పిన HWC టాపిక్ వేరు. ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ వేరు, మళ్ళీ సర్వీస్ వేరు. సేల్స్ లో HWC ఉంటది, సర్వీస్ లో కూడా HWC ఉంటది. కానీ HWC లో నువ్వు సేల్స్ చేయడానికి పనికొస్తుంది. అప్పుడు హార్ట్ వేరు, వామ్ వేరు, కోల్డ్ వేరు. కానీ ఇక్కడ మళ్ళీ వేరే విధంగా ప్రవర్తిస్తుంది. అదే సూత్రం. కాబట్టి హార్ట్ గా ఉన్నాడు, ఎంత వరకు హార్ట్ గా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. హార్ట్ గా ఉన్నాడు అంటే సరిపోదు. ఆ పిల్లగాడు ఒక్కడే నేను చేసుకుంటా అంటే సరిపోదు. ఆ పిల్లగాడు నీతో బిహేవ్ చేస్తుంటే సరిపోదు. వాళ్ళ అమ్మ నాయన ఎలా ఉన్నారు, వాళ్ళ అక్క బావలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రోజులలో పెళ్లి చేసుకుంటాడు అనేది పూర్తిగా నువ్వు గమనించాలి. కస్టమర్ హార్ట్గానే చూపిస్తాడు. నేను రేపు పొద్దున నువ్వు సంబంధం చూపిస్తే 5 రోజుల్లో పెళ్లి చేసుకుంటా, 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటా, 2 నెలల్లో పెళ్లి చేసుకుంటా అంటాడు. కాబట్టి ఇక్కడ ఆ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు చేసినప్పుడు ఏంటంటే, అనవసరంగా తీసుకుపోయి 10-20 ఫోటోలు పెడతావు, 30 ఫోటోలు పెడతావు, 40 ఫోటోలు పెడతావు. ఏం లాభం? వాడు ఉన్నాడు కోల్డ్ లా, కానీ నీతో మాట్లాడుతున్నాడు హార్ట్ గా. కోల్డ్ లో ఉన్న వ్యక్తికి, హార్ట్ లో ఉన్న వ్యక్తికి మనం గుర్తించకపోతే మనం సర్వీస్ ఇచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి హార్ట్ ఉన్నాడా, కోల్డ్ ఉన్నాడా అనే విషయాన్ని గమనించాలి. కొందరు ఎలా ఉంటారంటే, సంబంధాలు పంపిస్తా ఉంటాము, చూద్దాం సార్, చెప్తాం సార్, ఖచ్చితంగా సార్ అని ఒక రకంగా ఉంటారు. కస్టమర్ ఉంటాడు, కనిపిస్తాడు కోల్డ్ గాని. ఎందుకోసం అంటే ఆయన కొంచెం పద్ధతి విధానాలు తెలుసు. ఏదో నేను డబ్బులు కట్టేసినా ఇక అయిపోతుంది అనే విధంగా ప్రవర్తించాడు మీతో. నిజంగా ఆయన ఎవరు అంటే, హార్ట్ అనే వ్యక్తి హార్ట్ గా కనిపించడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఏంది అని అంటే, ఏమి చేయం. కోల్డ్ అనే వ్యక్తి హార్ట్ గానే ఉంటాడు. మనకి ఏంటంటే అడుగుతలేడు కదా, కాబట్టి మనం ఏం ప్రయత్నం చేయం ఆయన గురించి.
గురించి ఆయన పట్టించుకోలే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కదా అని మీరు ఫీల్ అవుతారు. నిజంగా ఆయనకు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది, నిజంగా ఆయన కుటుంబం ఆయనకు సపోర్ట్ చేస్తుంది, నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తొందరగా ఒప్పుకుంటారు, అనవసరంగా 10 సంబంధాలు చూడరు, ఒకటో రెండో మూడో చూస్తారు, తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఖచ్చితంగా ఈ కోల్డ్ అనే వ్యక్తి గురించి ఖచ్చితంగా ఆలోచించాలా. ఫోన్ చేస్తలేడనో, మిమ్మల్ని పట్టించుకుంటలేడనో, లేకపోతే మీరు ఎప్పుడైతే ఆ ప్రొఫైల్ ను వదిలేస్తారో మీరే నష్టపోతారు. ఎవరైనా మీడియేటర్ కావచ్చు, మీరు జాబ్ చేస్తున్నారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇది గమనించాలి. ఆయన నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నాడా లేదా అనేది పూర్తిగా మీకు అర్థమైంది అని అంటే ఆ పిల్లగాడికి ఆ అమ్మాయికి మీరు సర్వీస్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తే సర్వీస్ అనేది గొప్పతనంగా మారుతుంది. ఇప్పుడు ఏమైతుంది, నీ మీద ఉన్న ఒపీనియన్ అనేది మంచి ఒపీనియన్ గా మారుతుంది. ఒపీనియన్ అనేది ఉంటది, అది మంచిగా మారాలి అని అంటే నువ్వు సర్వీస్ అనేది ఎవరైతే కోల్డ్ ఉన్నాడో ఆయనను హార్ట్ గా మార్చుకొని సర్వీస్ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే ఇట్లా చేయరు, అడిగిన వాళ్ళకి ఇస్తాం, కొంచెం అడిగిన వాళ్ళకి కొంచెం ఇస్తాం, అసలు కోల్డ్ అనేటువంటి పట్టించుకోం. కోల్డ్ అనేటువంటి ఏంటి అని అంటే వాడికి తెలుసు పాపం నాకు రావు ఫైల్స్, నేను 10th క్లాస్ చదివినా, లేకపోతే నేను జాబ్ చిన్నగా చేస్తున్నా, లేకపోతే నాకు ఆస్తులు పాస్తులు లేవు అనే విషయాలు ఉంటాయి ఆ కోల్డ్ లో. కాబట్టి ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే ఒక్కొక్క కస్టమర్ కు ఒక సంబంధం చూపించినా పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు అంటే వాడి గురించి వాడికి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి అలాంటి కస్టమర్ కు మీరు సర్వీస్ ఇస్తూ పోండి. అంతే తప్ప ప్రతిరోజు ఫైల్స్ పంపియు, ప్రతిరోజు నాకు ఫోటోలు పంపి అంటే ఖచ్చితంగా రూల్స్ మాట్లాడాలి, రూల్స్ గురించి చెప్పాలి. లేదంటే అది ఫాల్స్ నిర్ణయాలు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటా అంటే కలవదు. మార్కెట్ లో ఉన్నప్పుడు సర్వీస్ అనేది ఇస్తున్నాము అని అంటే సర్వీస్ అనేది అందరికీ అందాలి అని అంటే సర్వీస్ ఇస్తున్న క్రమంలో ప్రతి టైంలో ఫోన్ ఎత్తడము, మాట్లాడడము, స్పందించడము, సంబంధాలకు వెళ్తున్నప్పుడు మనం పలానా టైంకి వస్తామని మేము చెప్పడము, టైం పంక్చువాలిటీ ఉండడము, చెప్తున్న సమయానికి నిజంగా అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోవడము, ప్లస్ ఆ బయోడేటాకు ఈ బయోడేటాకు ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి, వాళ్ళ శాలరీలు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ కోరికలు ఏంటి, వీళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది పూర్తిగా సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి అని అంటే ఇవి అవగాహన లోపాలు అనేవి ఉండకుండా చూసుకోవాలి. ఏదో మనం చూపించినమా, చేతులు దులుపుకున్నామా అని పని చేయకుండా అది ఎంతవరకు ముందుకెళ్తది అనేది ఒక అవగాహన, ఒక కనీసము ఒక ఫైల్ మనము ఒక అబ్బాయికి అమ్మాయికి సంబంధం పెడుతున్నాము అని అంటే మనకు కనీసం దానికి 50-50 ఛాన్సెస్ అని ఉండాలి. 50-50 కాదు కదా, అమ్మాయి వాళ్ళు 5% కూడా ఉండరు, అమ్మాయి వాళ్ళు 1% కూడా ఉండరు. ఆ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వేం చేస్తావు అని అంటే బలవంతంగా సంబంధాలు చూపించాలని చెప్పేసి ఏదో ఒక ఫోటో పెట్టినావు కాబట్టి ఏవో ముచ్చట్లు అటు చెప్తావు, ఏవో ముచ్చట్లు ఇటు చెప్తావు. దాని వల్ల ముందుకు వెళ్ళవు. దాని వల్ల ఎవరి సమయం వృధా అవుతుంది, నీ సమయమే వృధా అవుతుంది. దాని వల్ల నువ్వు గంట నష్టపోయినా 2 గంటలు నష్టపోయినా నువ్వే నష్టపోతున్నావు. కాబట్టి నష్టాన్ని సమయాన్ని మీరు కాపాడుకోవాలంటే సర్వీస్ ఇచ్చే క్రమంలో ఏమేమి లోపాలు ఉన్నాయని తెలుసుకోవాలా. పోనీ ఇది ఒకటి ఇస్తే సరిపోతుందా అంటే సరిపోదు. కస్టమర్ కు సర్వీస్ ఇచ్చే క్రమంలో చాలా మంది మిస్టేక్లు ఏం చేస్తారంటే సర్వీస్ ఇచ్చే క్రమంలో మార్గాలు అనేటివి ఉంటాయి. 1వ మార్గం, 2వ మార్గం, 3వ మార్గం అనుకుందాం. మ్యారేజ్ గ్రూప్లలో జాయిన్ అవ్వడం, కొత్త గ్రూప్స్ లో జాయిన్ కండి, కొత్త మీడియేటర్లను పెంచుకోండి, కొత్త కస్టమర్లను కాల్ చేసినప్పుడు పట్టించుకొని వాళ్ళ నంబర్ మీ ఫోన్ లో ఫీడ్ చేసుకోండి. కొత్త కస్టమర్ ఎవరో కాల్ చేస్తారు మీకు, మీరు ఎక్కడనో పెళ్లికి పోయినప్పుడు లేకపోతే పెళ్లి సంబంధం చూపించినప్పుడు అన్న మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు అంటే మీరు ఆ కస్టమర్ కు వాళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు, అమ్మాయి మనం 2 మంది ఉన్నాం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్ మీ దాంట్లో ఫీడ్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఆయన నీకు సేల్స్ కాలే కానీ ఏదో ఒక రోజు సేల్ అవుతుంది, అది సర్వీస్ గా మారుతుంది. ఆ సర్వీస్ ఇచ్చే క్రమంలో ఏంటంటే ఆల్రెడీ 1 to 6 months 1 year నువ్వు ఆయనతో ట్రావెల్ చేసినావు, అప్పుడప్పుడు హలో గుడ్ మార్నింగ్ లేకపోతే దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టినావు. కాబట్టి ఆ సేల్స్ అయిన తర్వాత సర్వీస్ ఇచ్చే క్రమంలో ఆ ఫైల్ అనేది మీకు పనికొస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటది అని అంటే వాట్సాప్ స్టేటస్లు పెట్టండి. వాట్సాప్ స్టేటస్లు పెట్టడం వల్ల అంటే వాట్సాప్ స్టేటస్లు ఎలా పెడతారు అని అంటే ఆ కస్టమర్ యొక్క పర్మిషన్ తీసుకోండి, అమ్మాయి ఏదైనా కావచ్చు అబ్బాయి ఏదైనా కావచ్చు, సార్ ఇట్లా వాట్సాప్ స్టేటస్ పెడితే నా వాట్సాప్ స్టేటస్ 20 మంది చూడొచ్చు, అది 20 మంది చూస్తున్నారా 2000 మంది చూస్తున్నారు అనేది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నా వాట్సాప్ స్టేటస్ చూస్తే మీకు ఏమైనా లీడ్స్ జనరేట్ అయితే సార్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకోండి, పెట్టండి అంటే అప్పుడు అది పెట్టండి. లేదు అంటే దానికి సంబంధించిన డూప్లికేట్ ఒకటి రెడీ చేసుకొని తెలుగులో టైపింగ్ చేసి ఫలానా కులం అబ్బాయి ఉన్నాడు అని చెప్పేసి పెడితే మీడియేటర్లు అందరూ చూస్తారు. మీడియేటర్లు అనేటోళ్ళు చూసినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఖచ్చితంగా అరే ఫలానా అబ్బాయికి తగ్గట్టు, ఇప్పుడు సపోజ్ ఫలానా నా దగ్గర 92 అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఎత్తు ఇంత, ఇది పరిస్థితి, ఆయన ఫోటో పెట్టలే ఏం పెట్టలే, ఒక 1 year తేడా చేసేసుకొని స్టేటస్ అనేది నువ్వు తెలుగులో టైపింగ్ చేసేసుకొని ఒక బొమ్మ మంచిగా రెడీ చేసేసుకొని ఎడిటింగ్ చేసుకొని పెట్టుకో. అప్పుడు ఏమైపోతుంది అంటే తెలివిగా నువ్వు పనిచేస్తావు, ఇండైరెక్ట్ గా నువ్వు పనిచేస్తావు, అట్లా నువ్వు 30 రోజులు పనిచేస్తావు. అప్పుడు నీకు రిజల్ట్ ఎట్లుంటది అనేది చూడాలి. మనం ఏంటంటే వచ్చినాము మార్కెట్ లోకి, సేల్స్ చేసినాము, సర్వీస్ ఇచ్చే క్రమంలో కస్టమర్ కు సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం అంటే కారణాలు ఏంటి, ఇవన్నీ లోపాలు. మనము సర్వీస్ ఇస్తలేము అని బాధపడుతున్నాం కానీ సర్వీస్ ఇవ్వకపోవడం
పోవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద మనము పట్టు సాధిస్తలేం. కాబట్టి మనం పని చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా సర్వీస్ ఇవ్వాలి అన్నప్పుడు ఎంతో కొంత పూర్తి ప్రయత్నం అనేది ఉండాలి. దానికి తగ్గట్టు మనం ప్రయత్నాలు ఏంటి అనేవి, దారులు అన్నట్టు ఏంటి అనేది వేసుకోవాలి. మీటింగ్స్ ఉంటాయి, అసోసియేషన్ మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకేమన్నా పెళ్లి సంబంధాలకు సంబంధించిన మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ అటెండ్ కావాలి. బిజినెస్ క్లాసులు ఏమన్నా ఉంటే వినాలి, కొత్త కస్టమర్లను పోయి కలవాలి, కొత్త విషయాలు ప్రతిరోజు నేర్చుకుందామని ప్రయత్నం చేయాలి. సర్వీస్ ఇవ్వాలంటే నువ్వు ఇంకా 10 ఏళ్ళు నేర్చుకున్నా, 20 ఏళ్ళు నేర్చుకున్నా మళ్ళీ కొత్త వాళ్ళు మార్కెట్ లో వస్తారు, కొత్త సర్వీసులు ఇస్తారు. కొత్తగానే ఉంటది ప్రపంచం అంతా. ప్రతి 10 years కి ఒకసారి, 15 years కి ఒకసారి ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు మనకు ముందు VCR నుండి CDలు ఉండే, CD నుంచి DVDకి వచ్చినాం, DVD నుంచి మెమొరీకి వచ్చినాం, మెమొరీ నుంచి డైరెక్ట్ ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చిన తర్వాత చిన్న మెమొరీలు వచ్చినాయి, ఆ తర్వాత పెద్ద మెమొరీలు వచ్చినాయి, ఆ తర్వాత ఇలా 16 GB 32 GB 256 స్టోరేజ్ కి వచ్చినాం అని అంటే అదంతా అప్డేట్ చేసుకుంటూ పోయింది. కాబట్టి అలా మార్కెట్ అలా ఉంది కాబట్టి నడిపిస్తున్నారు. అయితే మార్కెట్ లో కలకాలం ఉండాలి అనుకుంటే ఎవరైనా కావచ్చు, సేమ్ సర్వీస్ అందరూ సర్వీస్ ఇస్తారు. నేను సర్వీస్ ఇస్తా, నువ్వు సర్వీస్ ఇస్తావు, అందరం సర్వీస్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు దిల్సునర్ లో మ్యారేజ్ బ్యూరో ఉంది, మలక్పేట్ లో మ్యారేజ్ బ్యూరో ఉంది, కుకటపల్లిలో మ్యారేజ్ బ్యూరో ఉంది, జగద్గిరిగుట్టలో కూడా మ్యారేజ్ బ్యూరో ఉంది. లొకేషన్ ను బట్టి ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ ఉన్న దిల్సుఖ్ నగర్ దగ్గర సరూర్ నగర్ ఉన్న ఆయన ఏం ఆలోచిస్తాడు అని అంటే, దిల్సుఖ్ నగర్ లో దగ్గర ఏదో ఉందో పోవాలని ఆలోచిస్తాడు. ఈ కస్టమర్ జగద్గిరి గుట్టకే ఎందుకు రావాలి అని అంటే, ప్రతిరోజు మార్కెట్ లో ఉండాలి, ప్రతిరోజు నువ్వు పలానా వ్యక్తివి అని తెలియాలి, ప్రతిరోజు నువ్వు చేసే పనిలో సర్వీస్ లో మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు ఈ కస్టమర్ దగ్గరికి వస్తాడు. అంటే జగద్గిరి గుట్టకే. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఏదో సేల్స్ చేసినామా అయిపోయింది, ఇంకా వాళ్ళకు ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు, ఇక మనకేం అవసరం లేదు, టోపీ పెట్టేసినామా అయిపోయింది, తినేసినామా అయిపోయింది, పైసలు వచ్చినాయా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఏంది అని అంటే, ఎక్కడున్న కస్టమర్ కూడా నీ దగ్గరికి రావాలి అని అంటే, ఇంకా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటావు, ఇంకా ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్తావు, ఏ విధంగా పని చేస్తావు, నీ సర్వీసులు ఏంది అని చెప్పేసి ప్రతిరోజు ఏ మధ్యవర్తి అయినా కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎవరైనా కావచ్చు, ప్రతిరోజు అనునిత్యము మధ్యవర్తులతోని, కస్టమర్లతోని, మార్కెటింగ్ లో ఉన్న వ్యక్తులతోని, లేకపోతే మార్కెట్ పనులతోని మనం ఉండాలి. సర్వీస్ లో ఎప్పుడైతే ఉంటామో, సర్వీస్ లో ఉన్నప్పుడు ఏ బిజినెస్ అయినా కలకాలం నడవాలి అంటే ఖచ్చితంగా సేల్సే కాదు, సర్వీస్ అనేది ముఖ్యం. సర్వీస్ అనే పాయింట్ ను మర్చిపోయి ఎప్పుడైతే పని చేస్తామో మనం మార్కెట్ లో ఉండలేము ఎక్కువ కాలము, చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే మీరు ఉన్నారో మీరందరూ ప్రతిరోజు నేర్చుకుంటున్న ఈ క్రమంలో ప్రతిరోజు కొత్తగా ఆలోచించండి. నేను చెప్పిన చాలా మంచి పాయింట్స్ మీరు యూటిలైజ్ చేయండి. మీకు ఏం పని లేదు, కూర్చున్న జాగాలనే మీకు అన్ని ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మీకు ఏం కావాలని ఆహారం ఉంది, అన్ని టైం కూడా ఉంది. ఆ టైం ని యూటిలైజ్ చేసుకొని కూర్చున్న దగ్గర మీరు ఎంతో కొంత మీ మైండ్ కు పని చెప్తే రోజు గంటలు పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పనిని సులభతరం చేసుకోండి, స్టేటస్ ను రెడీ చేసుకోండి. సర్వీస్ ఇస్తున్నది మీరు, మీకు నేను రూపాయి 2 రూపాయలు ఇస్తలేను, నేను 15,000 20,000 30,000 50,000 రూపాయలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి అవి మీరు తీసుకోవాలి అని అంటే ఎంతో కొంత ఖచ్చితంగా మీరు పని మీద దృష్టి పెట్టాలి. ఏదన్నా అంటే ప్రవళిక ఫైల్ ఇచ్చింది, నేను తీసుకున్నా, అదటే నువ్వు వీటే నేను పెట్టినా, నాకు రాలేదు. సర్వీస్ వాళ్ళందరూ ఎవరైతే ఎగ్జిక్యూటివ్లు ఉన్నారో, సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, మీ సర్వీస్ ఇస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఎంతో కొంత మీరు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఇకనైనా మారండి. ప్రతి ఒక్కడికి పెళ్లి అవుతుంది, కుంటోడికి, గుడ్డోడికి, ఏం లేనోడికి, రిక్షావాడికి, ఏమున్నా లేకున్నా పెళ్లి అవుతుంది. మీ మైండ్ లో ఏదైతే ఉందో అది బయటకు తీసేయండి. ప్రతి కస్టమర్ కు, ఇంకా నాకు తెలిసి అయితే అలాంటి వాళ్ళకి ఈజీగా దొరుకుతారు. అందంగా ఉన్న అమ్మాయికో, అందంగా ఉన్న అబ్బాయికో ఎవరైనా పెళ్లి చేస్తారు, కానీ లేని అబ్బాయికి పెళ్లి చేస్తేనే మన గొప్పతనము, అదే మన పనితీరు. కాబట్టి సర్వీస్ అనేది మెరుగుపరుచుకుంటే పనితీరులో మార్పులు వస్తాయి. సర్వీస్ మార్గాలు ఎత్తుక్కుంటే మనం ముందుకెళ్తాము. ప్రతిరోజు పేపర్ చదవండి, యూట్యూబ్ చూడండి, 5 నిమిషాలు 10 నిమిషాలు అనవసరమైన వీడియోలకు కాకుండా మనకు రిలేటెడ్ వీడియోలు చూడండి, చాట్ జీపీటీని అడగండి, ఎట్లా చేస్తే బాగుంటది అనేది చూడండి. ఏమి చూడకుండా ఏమి చేయకుండా అట్లనే ఉంటే ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేము. ప్రతిరోజు మనం ఇంటింటికి పొమ్మని చెప్తలేము, కూర్చున్న ప్లేస్ లోనే మీ పని. కాబట్టి అట్లా మీరు ఎంత గొప్పగా మీరు ప్రవర్తిస్తే మీకు అంత రిజల్ట్స్ కూడా గొప్పగానే ఉంటాయి. మీ మీద ఆధారపడి ఉంది. మధ్యవర్తులు అర్థం చేసుకుంటున్నారని నేను కోరుకుంటున్నా. మరి ఎవరైనా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలోకి రావాలనుకుంటే మా జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అధ్యక్షురాలైన జ్యోతి మేడం గారి నంబర్ కింద ఇస్తున్నాము. ఆమె నంబర్ కాల్ చేయండి. ఆమె మీకు పూర్తి వివరాలు అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. నమస్తే, జై భారత్.